హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో చికాగో చూపిస్తా అని చెప్పాను కదా, చూద్దామా మరి. మన ఫ్లైట్ ఆల్రెడీ చికాగో వచ్చేసింది. చూసారా, మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా వెనక కనిపించేది కూడా మొత్తం వాటర్ అన్నమాట. ఇంకా అక్కడ కనిపించే మొత్తం ఇల్లులే. ఈ హౌసెస్ మొత్తం అన్ని ఒకే లెంత్ తో ఒకే విడ్త్ తో ఉన్నాయి. అసలు ఆల్మోస్ట్ యూఎస్ మొత్తం హౌసెస్ ఇలాగే ఉంటాయి అనుకోండి. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. యూఎస్ లో హౌసెస్ ఎప్పుడు మన బిల్డింగ్స్ లా కట్టుకోరు, ఎందుకంటే ఇక్కడ స్నో బాగా పడిద్ది కదా, అందుకని కొంచెం మన పెంకటిల్లా కడతారనమాట. దాని వల్ల ఒకవేళ స్నో పడినా కిందకి పడిపోతుంది. మాట్లాడుకుంటూ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయాం. దిగిన వెంటనే నాకు ఫుల్ ఆకలిస్తుంది అని చెప్పి ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి ఈ చికెన్ శాండ్విచ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. చాలా కాస్ట్ ఉన్నాయి, బట్ ఆకలిస్తుంది కదా తప్పదని చెప్పి తీసుకున్నా. చికాగోలో ఇప్పుడు నాకు ఒక 3 hours లేవర్ ఉంది. మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, బట్ తెలియని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ విషయం ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. అదేంటంటే మనకి 2 చెక్-ఇన్ బ్యాగ్స్, 1 క్యాబిన్ బ్యాగ్, 1 బ్యాక్ ప్యాక్ ఇస్తారు. అవి ఇచ్చినా మనకు ఒక్కొక్కసారి లగేజ్ ఎక్స్ట్రా అవుతుంది. మనకి పే చేయడానికి కూడా మనీ ఎక్కువ అవుతుంది, లేకపోతే పడేయాల్సి వస్తుంది. సో $25 పెడితే వాళ్ళు కొత్త బ్యాగ్ ఇస్తారు. ఎక్స్ట్రా లగేజ్ ఇంకా బ్యాక్ ప్యాక్ దాంట్లో పెట్టుకుంటే సెట్.